Hello aspirants, welcome back to VIPIS Academy's new initiative that is free UPSC classes in Telugu. సో ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూపీఎస్సీ 2025 అండ్ అబోవ్ ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ ఇయర్స్‌కి వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యేలాగా మనం అప్డేటెడ్ క్లాసెస్ అనేది ఇస్తున్నాము. అండ్ ఈ క్లాసెస్‌కి సంబంధించిన పీపీటీస్ గానీ, పీడిఎఫ్స్ గానీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇస్తున్నాం కాబట్టి మీరు ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి లేదా డిస్క్రిప్షన్‌లో మనకి లింక్ ఉంటుంది. దాని త్రూ మీరు జాయిన్ అయిపోతే అక్కడ ఆల్రెడీ క్లాస్ 6కి సంబంధించిన పీపీటీస్ రెడీగా ఉన్నాయి. క్లాస్ 7 మొత్తం అయిపోయిన తర్వాత ఒకటేసారి పీపీటీస్ అనేది మనం అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? యెస్. సో ఇవాల్టి క్లాస్ ఏంటంటే మనకి ఆల్రెడీ మనము ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ 7థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ జియోగ్రఫీలో చాప్టర్ 1 డిస్కస్ చేసుకున్నాము. చాప్టర్ 2 డిస్కస్ చేసుకున్నాం మనం ఇన్‌సైడ్ అవర్ ఎర్త్. తర్వాత చాప్టర్ 3 కూడా డిస్కస్ చేసుకున్నామండి మనం. చాప్టర్ 3 పేరేంటండి మనకిక్కడ ఆర్ చేంజింగ్ ఎర్త్. తర్వాత ఇవాళ డిస్కస్ చేసుకోబోయేది ఎయిర్ అనమాట. ఓకేనా? సో, మనందరం గూడా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు గానివ్వండి, మన డే టు డే లైఫ్‌లో 24 అవర్స్ గూడా మనము గాలి పీల్చుకుంటూనే ఉంటాం. మరి మనం పీల్చుకునే గాలిలో అసలేమేముంటాయని జెప్పేసి మీ అందరికీ గూడా క్లారిఫికేషన్ అనేది ఉండాలనమాట. బికాజ్ ఇప్పుడు బయట చదువుకోవాలనేటువంటి వాళ్ళుంటారనుకోండి, వాళ్ళకైతే ఏం తెలీదు. బట్ మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లాంటివి ప్రిపేర్ అవుతున్నాము అంటే, అసలు మన అట్మాస్ఫియర్‌లో ఏమేమున్నాయి, తర్వాత మనం పీల్చుకునే గాలిలో ఏమేమున్నాయి అనేది గూడా మనకు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? యెస్. ఒకసారి చూడండి. సో, మన భూమి ఏదైతే ఉందో, మన భూమి ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఎ హ్యూజ్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ కాల్డ్ అట్మాస్ఫియర్. సో, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్‌లో ఆల్రెడీ కొద్దిగా చెప్పుకుంటూ అంటే ఇది పిల్లలు చదువుకునే పుస్తకాలు గాబట్టి వాళ్ళు కొద్దిగా హింట్లు ఇచ్చుకుంటూ వచ్చారనమాట. లాస్ట్ క్లాస్ 6లో గూడా మనం చెప్పుకున్నాం. మన అట్మాస్ఫియర్‌లో లేయర్స్ ఉంటాయని జెప్పేసి. సో, దాని గురించే చెప్తున్నారు. మన ఎర్త్ ఏదైతే ఉందో దాన్ని ఒక హ్యూజ్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ అనేది సరౌండ్ చేసి ఉంది. దాన్నే మనం అట్మాస్ఫియర్ అన్నాము. ఆ అట్మాస్ఫియర్‌లో మనకి డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? యెస్. అయితే ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ డిపెండ్ ఆన్ ద అట్మాస్ఫియర్ ఫర్ దేర్ సర్వైవల్ అనమాట. అంటే మన భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవి గూడా మన యొక్క అట్మాస్ఫియర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వాటి యొక్క సర్వైవల్ కోసం, వాటి యొక్క జీవనం కోసం. ఓకేనా? అయితే ఇట్ ప్రొవైడ్స్ అస్ ద ఎయిర్ వి బ్రీత్. మరి మనకి ఈ అట్మాస్ఫియర్ ఏమిస్తుందండి? ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎవరైనా ఏదైనా బెనిఫిట్స్ ఉంటే గాని పని చేయట్లేదు. ఇప్పుడు మీరు పని చేస్తే మనకి డబ్బులొస్తుంది. ఓకేనా? మరి మనము ఏమి చేయకోకుండానే మన భూమి మనకేమిస్తుంది అంటే, మన భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్‌లో ఉన్న ఆహ్, మన అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, అది మనకి ఫ్రీగా గాలినిస్తుందనమాట పీల్చుకోవడానికి. ఇంకేం చేస్తుందండి? గాలినివ్వడంతో పాటుగా ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ద హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సన్ రేస్. ఇప్పుడు మన నుంచి సూర్యుడు చూసుకున్నట్లయితే 150 మిలియన్ కిలోమీటర్స్‌లో ఉన్నాడు. మరి ఆ సూర్యకిరణాలు గూడా మన భూమి మీద డైరెక్ట్‌గా పడితే మనకి చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. అందుకే ఆ లేయర్స్ ఉండడం వల్ల మనకి హార్మ్‌ఫుల్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి పడకుండా గూడా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వితౌట్ దిస్ బ్లాంకెట్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే మనకి మన భూమి చుట్టూ ఈ అట్మాస్ఫియరిక్ లేయర్స్ అనేవి లేకపోతే వి వుడ్ బి బేక్డ్ అలైవ్ బై ద సన్ బై ద హీట్ ఆఫ్ ద సన్ డ్యూరింగ్ డే. అంటే మనకు ఒకవేళ ఈ అట్మాస్ఫియరిక్ లేయర్స్ లేకపోతే ఇక మనం మండిపోయినట్టే. ఇప్పుడు మనకి బ్రెడ్‌ని బేక్ చేసినట్టుగా లేకపోతే ఇంకేదో బేక్ చేసినట్టు మనం మలమల మాడిపోతూ ఉంటామనమాట. అండ్ ఇది మార్నింగ్ టైమ్‌లో. మరి నైట్ టైమ్స్‌లో ఏమవుతుందండి? నైట్ టైమ్స్‌లో కూడా మనకి అట్మాస్ఫియరిక్ లేయర్స్ అనేవి లేకపోతే మనం గడ్డ కట్టిపోతాం అనమాట. సో ఈ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇట్ ఈస్ దిస్ మాస్ ఆఫ్ ఎయిర్ దట్ హాస్ మేడ్ ద టెంపరేచర్ ఆన్ ద ఎర్త్ లివబుల్. అంటే మన భూమి మీద మనం నివసించడానికి కారణం ఏంటండి అంటే, ఇది ఈ యొక్క ఎయిర్ అనమాట. ఓకేనా? యెస్. సో, చూడండి మన ఎయిర్‌లో అసలేమున్నాయో ఒకసారి చూద్దాము. కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనమాట. అంటే ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్నాము. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ అని చెప్పేసి మనకి లేయర్స్ ఉన్నాయి. అయితే మనం దగ్గరలో ఏంటండి, మనకున్న ఫస్ట్ లేయర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్. మనందరం గూడా ఈ కిందే ఉంటున్నాం గాబట్టి, అసలు దాంట్లో ఏమేమున్నాయి మనకనేది మనం జూసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ ఒక క్వెషన్ అనమాట. డు యూ నో దట్ ద ఎయిర్ వి టేక్ ఇన్ వైల్ బ్రీతింగ్ ఈస్ యాక్చువల్లీ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్? అంటే మనం ఏదైతే గాలి పీల్చుకుంటున్నామో, మనం ఓన్లీ ఆక్సిజన్‌ని పీల్చుకోవట్లేదండి. ఓకేనా? మనము కాసేపు నేను ఆక్సిజన్ పీల్చుకుంటాను, కొద్దిసేపు అయిన తర్వాత నైట్రోజన్ పీల్చుకుంటాను అలా లేదనమాట. మనం పీల్చుకునే గాలిలో మనకి మాక్సిమం అంటే 78% అనేది నైట్రోజన్‌తో కలిగి ఉందనమాట.
21% ఆక్సిజన్ ఉంది. 0.03 కార్బన్ డయాక్సైడ్ ఉంది. 0.93 ఆర్గాన్ ఉంది. అండ్ 0.04 మనకి అదర్ గ్యాసెస్‌తో కలిగి ఉందనమాట. అంటే మనము అలా గాలి పీల్చుకుంటే ఇవన్నీ గూడా వస్తున్నాయి మన ముక్కుల్లోకి. నెక్స్ట్ ఇంకేం వస్తాయండి వీటితో పాటు కంటే డస్ట్ పార్టికల్స్ గూడా వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఒకసారి చూద్దాం. ఆ డస్ట్ పార్టికల్స్ మనకి ఎక్కువ లోపలికెళ్తే ఏమొస్తాయండి? తుమ్ములొస్తాయన్నమాట. ఓకేనా? యెస్. సో, చూడండి. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ద 2 గ్యాసెస్ విచ్ మేక్ అప్ ద బల్క్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అంటే మన అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది ఎక్కువ మోతాదులో ఏదుందండి ఇక్కడ మనకి అంటే, ఒకటి నైట్రోజన్ ఉంది. 2 ఆక్సిజన్ ఉంది. ఈ 2 మీరు కాంబినేషన్‌లో ఎంతొస్తుంది చూడండి. 78 + 21 అంటే 99% ఇక్కడే అయిపోయింది. ఓకేనా? ఈ 99%తో పాటుగా 0.93 ఉంది. తర్వాత 0.04 అంటే ఇక్కడ 0.97 అయింది. అండ్ ఇక్కడ 0.97తో పాటుగా 0.03 అంటే ఇదొక 1% అయిందనమాట. సో, టోటల్ 99 + 1% 100% అయింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ గానివ్వండి, నెక్స్ట్ హీలియం గానివ్వండి, ఓజోన్ గానివ్వండి, ఆర్గాన్ గానివ్వండి అండ్ హైడ్రోజన్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తక్కువ మోతాదులో మనకి మన యొక్క అట్మాస్ఫియర్‌లో కనిపిస్తూ ఉంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ గ్యాసెస్ టైనీ డస్ట్ పార్టికల్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్. అంటే మనం పీల్చుకునే గాల్లో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ గూడా ఉంటాయన్నమాట. అయితే ఈ పై చార్ట్ ఏదైతే ఉందో మనకి దీంట్లో క్లియర్‌గా ఇచ్చారని జెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్ ఈస్ ద మోస్ట్ ప్లెంటిఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్ అనమాట. అంటే మనము పీల్చుకునే గాలిలో అంటే ఎక్కువ మోతాదులో నైట్రోజన్ అనేది ఉందన్నమాట. అయితే వెన్ వి ఇన్‌హేల్ వి టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ అవర్ లంగ్స్ అండ్ ఎక్సేల్ ఇట్. అంటే మనము గాలి పీల్చుకుంటే ఏమవుతుందండి మన లంగ్స్ లేదా ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో మనకి అవి ఉబ్బుతాయి గదా! అంటే వెన్ వి ఇన్‌హేల్ ద ఎయిర్ ఆ నైట్రోజన్ ఏదైతే ఉందో డైరెక్ట్‌గా లంగ్స్‌లోకి వెళ్తుంది. తర్వాత మనం అది ఎక్సేల్ చేస్తూ ఉంటామనమాట. అంటే ఇక్కడ ఏమిచ్చారు? వి టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ అని జెప్పేసి అన్నారనమాట. కాకపోతే ఎక్కువగా గూడా నైట్రోజన్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే మనకి ప్లాంట్స్‌కి హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా? ప్లాంట్స్ నీడ్ నైట్రోజన్ ఫర్ దేర్ సర్వైవల్. అంటే మొక్కలు బ్రతకడానికి ప్రధానంగా మనకిక్కడ నైట్రోజన్ అనేది చాలా అవసరము. ఓకేనా? సో, నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళే ముందు మనకిక్కడ ఒక మ్యాటర్ ఇచ్చారు. అది గూడా చూద్దాం. ఓకేనా? మీకు తెలుసా అని జెప్పేసి అన్నారు. ఏంటండి? కార్బన్ డయాక్సైడ్ రిలీజ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ క్రియేట్స్ ఎ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ బై ట్యాపింగ్ ద హీట్ రేడియేటెడ్ ఫ్రమ్ ద ఎర్త్ అనమాట. అంటే మనకి మన అట్మాస్ఫియర్‌లో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ గురించి చెప్పుకున్నాం గదా! ఈ కార్బన్ డయాక్సైడ్ గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? కార్బన్ డయాక్సైడ్ రిలీజ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ క్రియేట్స్ ఎ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ బై ట్యాపింగ్ ద హీట్ రేడియేటెడ్ ఫ్రమ్ ద ఎర్త్ అంటారు. అంటే మనం రిలీజ్ చేసిన కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో అది మన భూమిలో అలా ట్రాప్ అయిపోయి ఉందన్నమాట. ఆ హీట్ ఏదైతే ఉందో మనకి. ఓకేనా? అయితే దీనివల్ల ఏమవుతుందండి మనకి ఇట్ ఈస్ దేర్‌ఫోర్ కాల్డ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. అంటే మనకి కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో దీన్ని మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అంటామనమాట. అయితే వితౌట్ ఇట్ ద ఎర్త్ వుడ్ హావ్ బీన్ టూ కోల్డ్ టు లివ్ అనమాట. అంటే ఈ కార్బన్ డయాక్సైడ్ ఉండడం వల్ల ఆ హీట్ ఏదైతే ఉందో ఆ హీట్‌ని ట్రాప్ చేయడం వల్ల మన భూమి యొక్క టెంపరేచర్ అనేది మనకి నార్మల్‌గా అలా కనిపిస్తూ ఉంటుందనమాట. అంటే ఆ హీట్ అనేది అలా ఉండిపోతుంది. అయితే ఒకవేళ ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది లేకపోతే మనకి మన భూమి అనేది చాలా చల్లగుంటది. మనం నివసించడానికి అని జెప్పేసి అంటున్నారనమాట. ఓకేనా? కానీ ఇక్కడ ఏమవుతుంది? వెన్ ఇట్స్ లెవెల్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇంక్రీజెస్. ఓకేనా? అంటే ఇప్పుడు ఏది గూడా మనం ఎక్స్‌ట్రీమ్స్ ఉన్నా గాని అది డేంజరే అనమాట. ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ వల్ల భూమి హీట్ అదే ఆ హీట్ అనేది ట్రాప్ అవ్వడం వల్ల మొత్తానికి బావుంది. ఓకేనా? మనం టూ మచ్ కోల్డ్ వాటికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా. కానీ ఇది ఎక్కువ మోతాదులో మనకి లైక్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్మోక్స్ కానివ్వండి, కార్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందండి? ద హీట్ రిటైన్డ్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అంటే మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ టెంపరేచర్‌ని మనం తీసుకుంటే ఏమవుతుందండి? మన భూమి మొత్తం అంటే మన గ్లోబ్ ఏదైతే ఉందో అదంతా గూడా వార్మ్ అవుతూ ఉంటుందనమాట. దాన్నే మనము గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఓకేనా? గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఓకేనా? అయితే దిస్ రైజ్ ఇన్ టెంపరేచర్ కాజెస్ ద స్నో ఇన్ ద కోల్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ టు మెల్ట్. మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నాం. మనకి మంచు పడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ మంచు పడే ప్రాంతాలు ఇలా హీట్ ట్రాప్ అవ్వడం వల్ల లేకపోతే మనకి ఎక్కువ ఈ హీట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందండి? ఆ మంచు కరుగుతుంది. మంచు కరిగితే ఏమవుతుందండి?
అది వాటర్‌లాగా అయిపోతుందనమాట. వాటర్‌లాగా అయిపోతే ఏమవుతుందంటే ఇక్కడ సీ లెవెల్ ఏదైతే ఉందో ఆ సీ లెవెల్ అనేది పెరుగుతుంది. సీ లెవెల్ పెరిగితే ఏమవుతుందండి వరదలొస్తాయన్నమాట. కోస్టల్ ఏరియాస్ వరదలొచ్చి మునిగిపోతూ ఉంటాయన్నమాట. సో, దేర్ మే బి డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ఎ ప్లేస్ లీడింగ్ టు ఎక్స్‌టింక్షన్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ద లాంగ్ రన్. అంటే దీనివల్ల మనకేమవుతుందండి, ఇప్పుడు మునిగిపోయినాయనుకోండి, సీ లెవెల్ రైజ్ అయిపోయి, అప్పుడు ఎవరికి నష్టము? అక్కడున్న ప్లాంట్స్ గానివ్వండి, యానిమల్స్ గానివ్వండి, అవన్నీ గూడా ఎక్స్‌టింక్ట్ అయిపోతాయన్నమాట. ఇక మాయమైపోతాయన్నమాట లాంగ్ రన్‌లో జూసుకున్నట్లయితే. సో, మనం ఏది గూడా మన పర్యావరణాన్ని ఆహ్, నాశనం జేసే విధంగా ఉండకుండా దాన్ని కాపాడుకునే విధంగా మనం ప్రయత్నం అనేది చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నైట్రోజన్ గురించి జెప్పుకున్నాం ఇక్కడ. ప్లాంట్స్ నీడ్ నైట్రోజన్ ఫర్ ద సర్వైవల్ అని జెప్పుకున్నామన్నమాట. అయితే ఇప్పుడు ప్లాంట్స్‌కి నైట్రోజన్ అవసరం అని జెప్పుకున్నాము. కాకపోతే దే కెన్నాట్ టేక్ నైట్రోజన్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద ఎయిర్ అన్నమాట. ఇప్పుడు మనము గాలి పీల్చుకున్నట్టుగా ప్లాంట్స్ మొక్కలేవైతే ఉన్నాయో అవి డైరెక్ట్‌గా నైట్రోజన్ అనేది తీసుకోదన్నమాట గాలిలో నుంచి. అదేం జేస్తుందండి మనకిక్కడ ఏదైతే బ్యాక్టీరియా దట్ లివ్ ఇన్ ద సాయిల్ అంటే మన భూమిలో ఉండే సాయిల్ ఏదైతే ఉందో అదే మన మన భూమి ఆర్ ద సాయిల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఓకేనా? అది నివసిస్తూ ఉంటుంది కదా సాయిల్‌లో. సో, ద బ్యాక్టీరియా దట్ లివ్ ఇన్ ద సాయిల్ అండ్ ద రూట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ ఓకేనా? దాంతో పాటుగా బ్యాక్టీరియాతో పాటుగా కొన్ని మొక్కల యొక్క ఏర్లుంటాయి గదండీ! వేర్లంటాం గదా! ఆ వేర్లు ఏవైతే ఉన్నాయో దే టేక్ నైట్రోజన్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ చేంజ్ ఇట్స్ ఫార్మ్ సో దట్ ప్లాంట్స్ కెన్ యూజ్ ఇట్ అని జెప్పేసి అంటున్నారు. అంటే ఇండైరెక్ట్‌గా ఏం చేస్తున్నాయండి మొక్కల యొక్క వేర్ల నుంచి అండ్ భూమి లోపల ఉన్న సాయిల్ లోపల ఏదైతే మనకి ఉన్న బ్యాక్టీరియా మనకి ఇండైరెక్ట్‌గా అవి దీనికి ఫుడ్‌ననేది ఇస్తుందనమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ నైట్రోజన్ ఇస్తుంది మనకి. ఓకేనా? సో, నెక్స్ట్ చూద్దాము. నైట్రోజన్ తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఏది అంటే మనకి ఆక్సిజన్ గాబట్టి ఆక్సిజన్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ప్లెంటిఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. అయితే హ్యూమన్స్ మరియు యానిమల్స్ ఏం చేస్తాయండి? దే టేక్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ యాస్ దే బ్రీత్. అంటే మనం పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ కూడా పీల్చుకుంటాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా దేనికి హెల్ప్ అవుతుంది అనుకుంటే గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. మనకి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నాం కాబట్టి ఈ గ్రీన్ ప్లాంట్స్ అంటే మనకి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్సిజన్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? దాన్ని ఆ ప్రాసెస్‌నే ఫోటోసింథసిస్ అంటాం. విత్ ద హెల్ప్ ఆఫ్ సన్‌లైట్ అదేం చేస్తాయంటే మనకి ఆక్సిజన్‌ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇన్ దిస్ వే ఆక్సిజన్ కంటెంట్ ఇన్ ద ఎయిర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనా? సో, ఇలాంటి అంటే మనకి మొక్కలు మనకి ఆక్సిజన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంటాయి. ఆక్సిజన్ ఏం చేస్తాము? మనం పీల్చుకుంటున్నాం. కానీ మొక్కల్ని కట్ చేస్తే ఏమవుతుందండి ఇక్కడ? మనకి 'ఇంద్రా'లో డైలాగ్ ఉంటది. "మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా" అంటాడు కదా! అలాగా ట్రీస్‌ని కట్ చేస్తే మన పీకలు మనం కోసుకున్నట్టే. ఎందుకంటే దెన్ దిస్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుందనమాట. బికాజ్ ఆక్సిజన్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతే వేరే గ్యాస్‌ని మనం ఎక్కువగా ఇన్‌హేల్ చేసుకున్నా మనకి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతూ ఉంటుందనమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. నైట్రోజన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఎక్కువ ప్లాంట్స్‌కి హెల్ప్ అవుతుందని చెప్పేసి, ఆక్సిజన్ గురించి కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ గురించి చెప్పుకుందాం. సో, కార్బన్ డయాక్సైడ్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ గ్యాస్. ఎందుకంటే గ్రీన్ ప్లాంట్స్ యూజ్ కార్బన్ డయాక్సైడ్ టు మేక్ దేర్ ఫుడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. అంటే ఇప్పుడు పైన చెప్పుకున్నాం. మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయని చెప్పేసి అనుకున్నాం. అయితే అవి ఏం చేస్తున్నాయి ఇక్కడ? అవి కార్బన్ డయాక్సైడ్‌ని యూజ్ చేసుకొని వాటి ఫుడ్‌ని అవి ప్రిపేర్ చేసుకొని అది ఏం రిలీజ్ చేస్తుందండి మనకి అట్మాస్ఫియర్‌లో అంటే ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తుందనమాట. విచ్ ఈస్ నథింగ్ బట్ ఓ2ని రిలీజ్ చేస్తుంది. అయితే హ్యూమన్స్ ఆర్ యానిమల్స్ రిలీజ్ కార్బన్ డయాక్సైడ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మనం వెన్ వి ఇన్‌హేల్ ద ఎయిర్ మనం ఏమి ఇన్‌హేల్ చేస్తున్నామండి? ఆక్సిజన్‌ని తీసుకుంటున్నాము. కార్బన్ డయాక్సైడ్‌ని వదులుతున్నామనమాట. ఓకేనా? మరి మొక్కలేం చేస్తున్నాయి? కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటున్నాయి. ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయన్నమాట. ఓకేనా? అందుకే మొక్కల్ని ప్రేమించాలి మనం. నెక్స్ట్ చూడండి. The amount of carbon dioxide released by the humans or animals seems to be equal to the amount used by the plants which make a perfect balance అనమాట. అంటే మనకి మొక్కలకి ఒక మంచి సంబంధం లేదా ఒక మంచి అనుబంధం ఉందన్నమాట. ఎందుకంటే మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తున్నాము. అది కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ప్లాంట్స్ మనకు ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయిందనమాట. కానీ ఈ బ్యాలెన్స్ ఎప్పుడు అప్‌సెట్ అవుతుందండి మనకి అంటే మనం
లైక్ ఫ్యూయల్స్‌ని బర్న్ చేసినా గానివ్వండి, లైక్ కోల్ గానివ్వండి, ఆయిల్ ఇవి బర్న్ చేస్తే దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుందండి? బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అనేది అట్మాస్ఫియర్‌లోకి కలిసిపోతూ ఉంటుందనమాట. దీనివల్ల ఏమవుతుందండి? యాస్ ఎ రిజల్ట్ ద ఇంక్రీజ్డ్ వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఎర్త్స్ వెదర్ అండ్ క్లైమేట్. అంటే మన క్లైమాటిక్ కండిషన్స్‌ని అండ్ అలాగే వెదర్ కండిషన్స్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఏది? కార్బన్ డయాక్సైడ్ మనకి ఎక్కువ మోతాదులో బిలియన్స్ ఆఫ్ టన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందనమాట దానివల్ల. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో, ఇక్కడ మనకి ఎయిర్ సర్క్యులేషన్ గురించి ఇచ్చారనమాట. ఏంటండి ఎయిర్ సర్క్యులేషన్ అంటే, ఒకవేళ మన ఎయిర్‌ని హీట్ చేసామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆహ్, ఎయిర్‌ని ఒకవేళ మనం హీట్ చేసినట్లయితే అదేమవుతుంది అంటే ఎక్స్‌పాండ్ అవుతుందనమాట. ఓకేనా? ఎక్స్‌పాండ్ అయ్యి ఏమవుతుంది? అది చాలా లైట్‌గా అయిపోతుంది. అక్కడున్న ప్రదేశం ఏదైతే మనం హీట్ చేసిన ప్రదేశం అండ్ అలాగే అది పైకి వెళ్ళిపోతుందనమాట. ఇట్ బికమ్స్ లైటర్ అండ్ గోస్ అప్. అయితే కోల్డర్ ఎయిర్ ఈస్ డెన్సర్ అండ్ హెవీ. ఇప్పుడు కోల్డ్ ఎయిర్ అనేది ఏం చేస్తుందండి మనకి, కోల్డ్ ఎయిర్ అనేది చాలా డెన్స్‌గా ఉంటుంది అండ్ హెవీగా ఉంటుందనమాట. అయితే దట్ ఈస్ వై ఇట్ టెండ్స్ టు సింక్ డౌన్. ఓకేనా? అలా మనకి హెవీగా ఉండడం వల్ల అది మనకి కిందకి సింక్ డౌన్ అయిపోతూ ఉంటుందనమాట. అయితే ఎప్పుడైతే హాట్ ఎయిర్ అనేది రైజ్ అవుతుందో, ఈ కోల్డ్ ఎయిర్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ ఏరియాలో ఉన్న కోల్డ్ ఎయిర్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేద్దామని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా రష్ చేస్తూ ఉంటుందనమాట. ఆ ప్లేస్‌ని కవర్ జేయడానికి. సో, దాన్నే మనము ఎయిర్ సర్క్యులేషన్ అంటాము. దాని గురించి ఫర్దర్ చాప్టర్స్‌లో వస్తాయి కాబట్టి మనం ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ అలా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? సో, మనకి న్యూస్‌లో ఇచ్చారు చూడండి. గ్లోబల్ వార్మింగ్ ప్రొజెక్షన్ అని జెప్పేసి CO2 లెవెల్ అట్ 8,00,000 ఇయర్ హై అని జెప్పేసి గ్లోబల్ సన్‌స్క్రీన్ లైక్లీ థిన్డ్ అని, గ్లోబల్ వార్మింగ్ ఎక్కడ జూసినా అదే. వింటర్ వాస్ ద వార్మెస్ట్ ఆన్ రికార్డ్ అని జెప్పి యూఎస్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఇవన్నీ గూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ. యెస్. అట్మాస్ఫియరిక్ లేయర్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నాం గాబట్టి, ఇప్పుడు ఆ 5 లేయర్స్ ఏవైతే ఉన్నాయో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్ కూడా నేర్చుకుందాం. ఓకేనా? అయితే మనకి ఎగ్జామ్‌లో వీటి యొక్క ఆహ్, లైక్ ఏమడుగుతారు అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్, డిసెండింగ్ కాదులెండి. బట్ అది ఆర్డర్ అడుగుతారనమాట. ఎర్త్ నుంచి పైకి లేయర్స్ ఎలా ఉంటాయని జెప్పేసి. ఓకేనా? సో, కింద మనకి ట్రోపోస్ఫియర్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్, ఇక్కడ మీజోస్ఫియర్, ఇక్కడ థెర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్ అనమాట. అయితే ఈ ట్రోపోస్ఫియర్ ఎండ్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో దీన్నే ట్రోపోపాజ్ అంటాము. తర్వాత ఇక్కడ స్ట్రాటోస్ఫియర్‌లో మనకి ఇక్కడ ఓజోన్ అండ్ ఏరోప్లేన్స్ కనిపిస్తున్నాయి. దీన్నే స్ట్రాటోపాజ్ అంటాము. అంటే అక్కడ ఎండ్ అయ్యే టైమ్‌ని ఆర్ ద లేయర్. నెక్స్ట్ మీజోస్ఫియర్ ఉంది, మీజోపాజ్ ఉంది, థర్మోస్ఫియర్ అండ్ అలాగే ఎగ్జోస్ఫియర్ మనకిక్కడ కనిపిస్తున్నాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ట్రోపోస్ఫియర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఇక్కడ కనిపించే ట్రోపోస్ఫియర్. ఓకేనా? సో, దిస్ లేయర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఎందుకండి ట్రోపోస్ఫియర్ చాలా ఇంపార్టెంట్ అంటే, దాని యొక్క యావరేజ్ హైట్ అనేది కేవలం మనకి 13 కిలోమీటర్ల దాకే చూస్తున్నామనమాట. కింద నుంచి 13 కిలోమీటర్లు చూస్తున్నాం కాబట్టి, మనం పీల్చుకునే గాలి ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. ద ఎయిర్ వి బ్రీత్ ఎగ్జిస్ట్స్ హియర్. మనం పీల్చుకునే గాలి ట్రోపోస్ఫియర్‌లో ఉందనమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద వెదర్ ఫినామినన్ లైక్ రెయిన్‌ఫాల్ గానివ్వండి, ఫాగ్ గానివ్వండి, హెయిల్ స్టార్మ్ గానివ్వండి, ఇవన్నీ గూడా మనకి ఈ ట్రోపోస్ఫియర్‌లోనే చూస్తూ ఉంటామనమాట. నెక్స్ట్ చూడండి. దీని పైన ఉండే లేయరే స్ట్రాటోస్ఫియర్ అనమాట. ఓకేనా? అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఓజోన్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతారు. అది స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటుందనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ. అబోవ్ ద ట్రోపోస్ఫియర్ లైస్ ద స్ట్రాటోస్ఫియర్. ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 50 కిలోమీటర్స్. సో, మనకి ఇది 13 కిలోమీటర్లు అయితే ట్రోపోస్ఫియర్ ఇది 50 కిలోమీటర్ల దాకా మనకి ఎక్స్టెండ్ అయ్యి ఉందనమాట. అంటే ఇక్కడ 10 నుంచి ఒక 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉందని అనుకోండి. ఓకేనా? అయితే దిస్ లేయర్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్ అండ్ అసోసియేటెడ్ వెదర్ ఫినామినన్. ఇప్పుడు లైక్ ఇందాక మనము వెదర్ ఫినామినన్ గురించి లైక్ రెయిన్ ఫాల్, ఫాగ్స్, హెయిల్ స్టార్మ్స్ వీటి గురించి చెప్పుకున్నాం. అయితే అవి మనకి స్ట్రాటోస్ఫియర్‌లో లేవు. ఎందుకు లేవు అనుకుంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి అక్కడ మబ్బులు గానివ్వండి, లేదా మబ్బులు ఇవి లేకపోతే మనకి వెదర్ ఫినామినన్స్ అవన్నీ కూడా ఎక్కువ కనిపించవనమాట ఇక్కడ మనకి. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? మేకింగ్ కండిషన్స్ మోస్ట్ ఐడియల్ ఫర్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్. ఇప్పుడు ఏరోప్లేన్స్‌కి మనకి ఆబ్వియస్‌లీ రాడార్ ఇవన్నీ గూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి క్లౌడ్ ఫ్రీ రీజియన్ కాబట్టి వాళ్ళకి కూడా కొద్దిగా క్లియర్ విజన్ అనేది ఉంటదని జెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? ఐడియల్ ఫర్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి. వన్ మోర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ ఈస్ దట్ ఇట్ కంటైన్స్ ద లేయర్ ఆఫ్ ఓజోన్
గ్యాస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఓజోన్ లేయర్ వల్లనే మనకి సన్ నుంచి వచ్చే హార్మ్‌ఫుల్ రేస్ లైక్ యూవీ రేస్ ఏవైతే ఉంటాయో అల్ట్రా వయలెట్ రేస్ వాటిని మన ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందనమాట మనకి. ఓకేనా? ఓజోన్ లేయర్ లేకపోతే అవి డైరెక్ట్‌గా మన స్కిన్ మీద పడ్డము, స్కిన్ క్యాన్సర్స్ అవి ఇవి రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి మీజోస్ఫియర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇది మనకి అప్ టు ఒక 80 కిలోమీటర్ హైట్ వరకు కనిపిస్తుంది. భూమి నుంచి 80 కిలోమీటర్స్ హైట్ వరకు. అండ్ మీటియోరైట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకేనా? మనకి ఇది 3 టెర్మినాలజీస్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాము. మీటియరాయిడ్స్, మీటియర్ అండ్ మీటియరైట్స్ అని చెప్పుకున్నాం కాబట్టి, ఆ మీటియరాయిడ్స్ లేదా మీటియర్స్ అని చెప్పుకుంటే బెటర్ ఇక్కడ. ఆ మీటియర్స్ అనేవి ఇక్కడ బర్న్ అయిపోతాయన్నమాట. ఓకేనా? మీటియరైట్ అని మీరు ఇక్కడ దీన్ని కొట్టేసి మీటియర్ అని గుర్తుపెట్టుకోండి. మన భూమి మీద పడితే అది మీటియర్ అని చెప్పేసి అంటామని చెప్పుకున్నాం కాబట్టి ప్రీవియస్ చాప్టర్స్‌లో అవన్నీ కూడా ఇక్కడే మీజోస్ఫియర్, ఎం ఫర్ మీజోస్ఫియర్, ఎం ఫర్ మీటియర్ అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే బర్న్ అయిపోతాయన్నమాట మాక్సిమం. సో, ఇక్కడ చూడండి ఆ మీటియర్ ఇలా పడుతుంది అనుకుంటే అది అలా బ్లాస్ట్ అయిపోయి అక్కడ బర్న్ అప్ అయిపోతుందన్నమాట. ఓకేనా? బర్న్ అప్ ఇన్ దిస్ లేయర్ ఆర్ ఆన్ ఎంటరింగ్ ఫ్రమ్ ద స్పేస్ అనమాట. నెక్స్ట్ చూడండి థర్మోస్ఫియర్. ఓకేనా? మీజోస్ఫియర్ పైన ఉండేది థర్మోస్ఫియర్ అనమాట. ఇక్కడేం జరుగుతుందండి? ఇన్ థర్మోస్ఫియర్ టెంపరేచర్ రైజెస్ వెరీ ర్యాపిడ్‌లీ విత్ ఇంక్రీజింగ్ హైట్. అంటే మనకి హైట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, అంటే ఇప్పటికే మనకి హైట్ కింద నుంచి పైకి వెళ్తూ ఉన్నాం కాబట్టి, టెంపరేచర్ గూడా అక్కడ పెరుగుతూ ఉంటుందనమాట హైట్ పెరిగే కొద్దీ. ఓకేనా? సో, టెంపరేచర్ రైజెస్ వెరీ ర్యాపిడ్‌లీ అంటే చాలా ర్యాపిడ్‌గా, చాలా క్విక్‌గా రైజ్ ఉంటుందనమాట. ఎందుకంటే హైట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి అయోనోస్ఫియర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ లేయర్. ఓకేనా? మనకి ఈ మీజోస్ఫియర్‌లోనే అయోనోస్ఫియర్ అని చెప్పేసి ఒకటుంటుంది. ఇంకా డీటెయిల్‌గా నెక్స్ట్ చాప్టర్‌లో వస్తే మనం అక్కడ చెప్పుకుందాము. ఓకేనా? ఇక్కడ మనకి స్ట్రాటోస్ఫియర్‌లో ఓజోన్ ఎలా అయితే పార్టో మనకిక్కడ థర్మోస్ఫియర్‌లో అయోనోస్ఫియర్ అనేది పార్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, అయోనోస్ఫియర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ లేయర్ అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ 80-400 కిలోమీటర్స్ అనమాట. మనకిక్కడ 80 కిలోమీటర్స్ నుంచి దాదాపుగా 400 కిలోమీటర్స్ దాకా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అండ్ దీంతో పాటుగా దిస్ లేయర్ హెల్ప్స్ ఇన్ రేడియో ట్రాన్స్మిషన్ అనమాట. ఇప్పుడు మనం రేడియో వింటున్నాము అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళినప్పుడు గానీ, కార్‌లో గానివ్వండి, ఫోన్‌లో లేదా రేడియో ఉంటాయి కదా! దాంట్లో విన్నా గానివ్వండి, ఈ లేయర్ అనేది హెల్ప్ చేస్తుందనమాట. ఓకేనా? అండ్ ఇన్‌ఫాక్ట్ రేడియో వేవ్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద ఎర్త్ బై దిస్ లేయర్. అంటే మనం పంపించే రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ థర్మాస్ఫియర్‌ని హిట్ చేసుకొని మళ్ళీ రివర్స్ వచ్చి మనకి వినిపిస్తూ ఉంటుందనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఎగ్జోస్ఫియర్. ఎగ్జోస్ఫియర్ అనేది ఇంకా అప్పర్ మోస్ట్ లేయర్ అనమాట మన యొక్క అట్మాస్ఫియర్‌లో. అయితే ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్‌ని మనం ఎగ్జోస్ఫియర్ అంటాము. దిస్ లేయర్ హాస్ వెరీ థిన్ ఎయిర్. ఓకేనా? ఈ ఎగ్జోస్ఫియర్‌లో మనకి ఎయిర్ అనేది చాలా థిన్‌గా ఉంటుందనమాట. ఓకేనా? అండ్ దీంతో పాటుగా లైట్ గ్యాసెస్ ఉంటాయి. మనకి హీలియం అండ్ ఆర్గాన్ ఉంటాయి. అవి ఫ్లోట్ ఇంటూ ద స్పేస్ ఫ్రమ్ హియర్ అనమాట. అంటే హీలియం అండ్ ఆర్గాన్ అన్నాను. హైడ్రోజన్ ఏవైతే ఉన్నాయో మనకిక్కడ అవన్నీ గూడా మనకి దే ఫ్లోట్ ఇంటూ ద స్పేస్ ఫ్రమ్ హియర్. అక్కడి నుంచి స్పేస్‌లోకి ఫ్లోట్ అయిపోతూ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? సో, నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ మనము డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్‌గా వెదర్ అండ్ క్లైమేట్‌కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. వెదర్ అంటే మన అవర్ టు అవర్ ఆర్ డే టు డే కండిషన్, మన అట్మాస్ఫియర్‌లో ఉండే కండిషన్‌ని మనం వెదర్ అని చెప్పేసి అనుకుంటాము. కాకపోతే యావరేజ్ వెదర్ కండిషన్స్ ఒక ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని వందల సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే లేదా కొన్ని సంవత్సరాల వరకు తీసుకున్నట్లయితే దాన్నే క్లైమేట్ అంటాము. గుర్తుపెట్టుకోండి దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. వెదర్ అంటే డే టు డే ఫినామినన్. క్లైమేట్ అంటే కొన్ని సంవత్సరాలు కొద్దీ ఉన్న డేటాని వాళ్ళు కలుపుకొని మనకి ఈ యొక్క క్లైమాటిక్ రిపోర్ట్‌ని ఇస్తారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో థట్ ద ఎర్త్ రిసీవ్స్ ఓన్లీ 1 ఇన్ ఇదెంతండి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, లాక్స్, 10 లాక్స్, క్రోర్స్, 10 క్రోర్స్, 100 క్రోర్స్ పార్ట్స్ ఆఫ్ సన్స్ ఎనర్జీ. అంటే సన్ నుంచి ఉన్న ఎనర్జీ ఏదైతే ఇంత ఎనర్జీ, ఇంత మోతాదులో ఉన్న ఎనర్జీలో నుంచి మనం ఓన్లీ జస్ట్ ఒక్కటి మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నామనమాట. ఓకేనా? సో, సన్ మనకి ఎంత దూరం ఉందండి? 150,000,000 కిలోమీటర్స్ ఉంది. ఓకేనా? అయితే ఆ సన్ నుంచి వచ్చే ఎనర్జీలో నుంచి మనకు కేవలం ఒక్కటి మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని క్రోర్స్‌లో నుంచి మనకి లైక్ ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయనుకోండి మీ దగ్గర. అన్ని కోట్లలో నుంచి మీకు ఓన్లీ ఒక రూపాయి ఇస్తుందనమాట. అంటే 1 రూపీ మాత్రమే మనం తీసుకుంటున్నాం సూర్యుడి దగ్గర నుంచి. ఓకేనా? ఎనర్జీ మెయిన్‌గా చూసుకుంటే. ఓకేనా? సో, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాము. మనకి 20 మినిట్స్ టైం గూడా అయిపోయింది. మీకు గూడా బోరింగ్ ఉండొద్దు. అండ్
మీరు క్లాసెస్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలని జెప్పేసి విల్ బ్రేక్ దిస్ వీడియో సో దట్ మీరు గూడా మంచిగా ఇంట్రెస్టింగ్‌గా వినండి నెక్స్ట్ వీడియోలో గూడా. ఓకేనా? సో దిస్ ఈస్ పార్ట్ 1. పార్ట్ 2 గూడా ఇమ్మీడియేట్‌గా మీకొచ్చేస్తుంది. థాంక్ యూ. ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. పీపీటీస్ తీసుకోండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఒక మంచి ఆఫీసర్‌గా బయటికి రండి. ఓకేనా? హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.